సీట్ల కేటాయింపు 175లో వీళ్ళకి ఎన్ని ఇచ్చారు బీజేపీ వాళ్ళకి 10 అంటే 10% కూడా కాదు 7%. అంతే కదా 7.5% లేదా 7% 8% ఇచ్చినట్టు అంతే కదా 175లో 10 వాళ్ళు ఇచ్చింది. కాబట్టి ఆ 5 to 7%లో బీజేపీకి. అదే సందర్భంలో వీళ్ళకి ఎన్ని ఇచ్చారు 21. 175లో 21 అంటే 17 అంటే 10%. ఇంకొక 3 అంటే ఇంకో 4 అంతే కదా అంటే 12%. ఇక్కడ 12% సీట్లు ఇస్తే నీకు ఇక్కడ 25% ఇస్తున్నాను నీకు. చూసారా అంటే నిన్నటికంటే ఎక్కువ ఇస్తున్నాం. రేపు పొద్దున అమ్మకి ఏదో రోజున పవన్ కళ్యాణ్ గారు అంటారు మీకు మనం చూడు క్రిందసారి 12 అంటే అంతకుముందు ఆయన చెప్పింది ఏంటి ఇద్దరిది ఒకసారి గుర్తుంటే సీట్లకి అనౌన్స్మెంట్ రోజున అంతకుముందు 45 సీట్లు ఫస్ట్ గౌరవప్రదం అంటే 50% అన్నారు. ఆ తర్వాత కనీసం 50 అన్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అధికార ప్రతినిధులు. తర్వాత 40 అన్నారు. ఆ తర్వాత 21కే తీసుకుని ఆ రోజున ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్ని ఓడించాలన్నదే మా ప్రధాన లక్ష్యం కాబట్టి ఈ సీట్లు కనుక మేము ఎక్కువ తీసుకుని అక్కడ మాకు సరైన క్యాండిడేట్ లేకపోతే అది జగన్ గెలిచేస్తాడు కాబట్టి ఆ అవకాశం రానియకుండా ఉండటం కోసం సర్దుకున్నాను. 33% అన్నిట్లలో కూడా మాకు ఇస్తానని చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. బాబు గారు ఆ పక్కనే కూర్చుని నోరు కూడా మెదపలా. ఆయన అటు ఇటు తలకాయ తిప్పి చూశారు తప్పించి నోరు కూడా మెదపలా. పక్కనే కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ మనం ఆ రోజునే చెప్పాను ఆయన ఆ మాట అంటలేదు తెలుగుదేశం ధృవీకరించట్లేదని. ఇప్పుడు ముందు మొన్న జ్యోతినేమో ఒక ఫీలర్ వేసింది. ఇది ముందుగా పేపర్లో దాన్ని సైకలాజికల్ గా ఇప్పుడు జనసేనకి నామినేటెడ్ పోస్టుల్లో 33